సో, అలాగే సార్ బేరియాట్రిక్ సర్జరీ తర్వాత మీరన్నట్టు ఇంతకుముందు 2 ఇయర్స్ తర్వాత ఫీమేల్స్ ప్లాన్ చేసుకోవాలి అని అన్నారు. యాహ్! అంటే తర్వాత ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందా? అంటే 2 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలని. సో, ఎటువంటి ఎఫెక్ట్ ప్రెగ్నెన్సీ మీద ఉండదు. ఓన్లీ 2 ఇయర్స్ కూడా ఏంటి అంటే బాడీ అనేది వెయిట్ స్టెబిలైజ్ కావడానికి అంటే తను మెయింటైన్ చేయాల్సిన వెయిట్ అనేది ఈ 2 ఇయర్స్‌లో కంప్లీట్‌గా తగ్గిపోయి నార్మల్ వెయిట్‌కొస్తారు. హెల్తీ బీఎంఐ ఉంటారు. ఈలోపు వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా? తర్వాత ఇవి చెక్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఫీటస్ అనేది గ్రోత్ అంటే పుట్టబోయే బిడ్డకి గ్రోత్ అనేది అడిక్వేట్‌గా ఉంటది కాబట్టి 2 ఇయర్స్ టైమ్ ఇస్తే తల్లి బాడీ ఒక స్టేబుల్ వెయిట్‌కొచ్చిన తర్వాత నార్మల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ కొంతమంది ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు అంటే పీసీఓఎస్, పీసీఓఏడీ అంటారు కదా! హ్మ్. సో, ఇట్లా ఉన్న వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ చాలా హెల్ప్ చేస్తది. వెంటనే అంటే సర్జరీ అయిపోయిన 6 మంత్స్ కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు పోస్ట్ బేరియాట్రిక్. ఇదంతా బికాస్ ఆఫ్ అగైన్ హార్మోనల్ చేంజెస్. సో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల వాళ్ళ ఓవరీ హెల్త్ అనేది కూడా సరిగా ఉండదు. సో, అంటే అండాల హెల్త్ అనేది కూడా అండం కూడా సరిగా ఉండదనమాట. సో, వీటి వల్ల ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోయి ఉండొచ్చు. సో, పోస్ట్ సర్జరీ బరువున్న వాళ్ళలో, ఒబేసిటీ ఉన్న వాళ్ళలో పోస్ట్ బేరియాట్రిక్ సర్జరీ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. పీసీఓఎస్, పీసీఓడీ ఇట్లాంటి ఇష్యూస్ కూడా తగ్గుతాయి. ప్రెగ్నెన్సీ డెఫినిట్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. పోస్ట్ బేరియాట్రిక్ సర్జరీ ప్రెగ్నెన్సీ, ఫర్టిలిటీ దానిపైన ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఎఫెక్ట్ అంతా పాజిటివ్ ఎఫెక్టే ఉంటది. సో, ఆఫ్టర్ 2 ఇయర్స్ అయినా గూడా లేకపోతే 6 మంత్స్ తర్వాత అయినా గూడా పాజిటివే ఉంటుంది. ఓకే. పాజిటివ్. ఓకే సార్. అలాగే ఈ ఒక సర్జరీ చేయించుకున్న తర్వాత బరువు అంత సులభంగా తగ్గడం ఎలా అంటారు? సో, బేసిక్‌గా ఈ సర్జరీలో మనం చేసేది ఏంటి అంటే ఇందులో రిస్ట్రిక్టివ్, మాలబ్జాప్టివ్ అని చెప్పి ప్రొసీజర్స్ ఉన్నాయి. సో, రిస్ట్రిక్టివ్ ప్రొసీజర్స్‌లో వచ్చేది మెయిన్‌గా స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ. హ్మ్. సో, మనకి స్లీవ్ గ్యాస్ట్రెక్టమీలో పొట్ట సైజ్ మాత్రమే తగ్గియట్లేదు మనము. ఇందులో మనకి మెయిన్ హంగర్ హార్మోన్ అంటారు. గ్రెలిన్ అని ఉంటది. సో, ఈ గ్రెలిన్ హార్మోన్ మన ఫండస్‌లోను, డియోడనంలో ఒక 5-10% సెక్రీట్ అయితది. మెయిన్‌గా సెక్రీట్ అయ్యేది ఫండస్‌లో. సో, ఈ ఫండస్‌లో గ్రెలిన్ హార్మోన్ సెక్రీట్ కావడం వల్ల మనకు ఆకలి, హంగర్ అనేది ఎక్కువ పెరుగుతది. సో, మనము ఖాళీగా ఉన్నా, కొద్దిగా ఆకలున్నా గూడా ఏదో ఒకటి తింటూ తినాలి కంటిన్యూయస్‌గా అనిపిస్తుంది. తినాలనిపిస్తూ ఉంటది. హ్మ్. సో, ఈ సర్జరీ తర్వాత ఏమైతదంటే, మీరు తీసుకునే చాయిస్ ఆఫ్ ఫుడ్ అంటే ఇప్పుడు సపోజ్ ఇంట్లో మీరు ఖాళీగా ఏదో టైమ్ పాస్‌కి ఏదో తిందాం అనుకుని కూర్చున్నారు. ఇప్పుడు నార్మల్‌గా సర్జరీ ముందు లావుగా ఉన్న వాళ్ళలో గానీ, మామూలు వాళ్ళలో గానీ ఏవైనా జంక్ ఫుడ్ అంటే స్నాక్సో, చిప్సో ఇట్లాంటివి తినగలుగుతారు. బట్ పోస్ట్ సర్జరీ చాలా వరకు అవి చూస్తే వాళ్ళకి అవల్షన్ వస్తది. అంటే ఒక రకమైన అసహ్యం అంటే లైక్ ఇట్ ఈస్ నాట్ హెల్తీ. అంటే వాళ్ళ చాయిస్ ఆఫ్ ఫుడ్ అనేది గూడా చేంజ్ ఓకే. అంటే వాళ్ళు ఉడకబెట్టిన వెజ్జీసో ఇట్లాంటివి ఇష్టపడతారు. సో, ఇట్స్ నాట్ అబౌట్ సర్జరీ ఒక్కటే కాదు. సర్జరీ వల్ల వచ్చే బాడీలో జరిగే మార్పులు, హార్మోనల్ మార్పుల వల్ల ఇదంతా పాసిబుల్ అయితది. సో, దీంట్లోనే మళ్ళీ గ్యాస్ట్రిక్ బైపాస్ అని చేస్తాం. సో, గ్యాస్ట్రిక్ బైపాస్‌లో ఏమైతదంటే బేసిక్‌గా మనము ఈ డియోడనమ్‌ని స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ జెజునమ్ అంటాం. దీన్ని బైపాస్ చేసి ఫుడ్‌ని డైరెక్ట్‌గా స్మాల్ ఇంటెస్టైన్‌లోకెళ్ళేటట్టు బైపాస్ చేసి రీరూట్ చేస్తామనమాట. ఓకే. సో, అట్లా చేయడం వల్ల ఏమైతది అంటే మన బాడీలో జీఎల్‌పీ-1 అండ్ జీఐపీ అనేసి కొన్ని హార్మోన్స్ ఉంటాయి. ఈ జీఐపీ ఏం చేస్తది అంటే ఫ్యాట్‌ని ఎక్కువ స్టోర్ చేసుకునే విధంగా ప్రోత్సహిస్తది. ఈ జీఎల్‌పీ-1 వచ్చేసి నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తది. దానివల్ల సెటైటీ వస్తది. సో, ఈ పోస్ట్ బైపాస్ సర్జరీస్ వల్ల ఏమైతది అంటే ఈ ఫుడ్ ఏదైతే ఉందో కంప్లీట్‌గా డైజెస్ట్ కాని ఫుడ్డో లేదా ఆ ఫుడ్ వాటెవర్ స్మాల్ ఇంటెస్టైన్‌కి ఎర్లీగా రీచ్ కావడం వల్ల ఈ జీఎల్‌పీ-1 అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయితది. ప్రొడ్యూస్ కావడం వల్ల బ్రెయిన్‌లో మనకి ఇందాక చెప్పినట్టు గట్ బ్రెయిన్ యాక్సిస్ అని చెప్పాను కదా! సో, అట్లా మనకి ఒక సెటైటీ వచ్చేస్తది. అంటే కొద్దిగా తీసుకున్నా ఓకే. ఐ యామ్ డన్. ఇంకా ఆకలనేది చాలా తగ్గిపోతది. తగ్గిపోయింది. సో, మీకు కావాల్సిన క్యాలరీస్ మాత్రమే మీరు తీసుకుంటారు. అంతకంటే ఎక్కువ మీరు అసలు తీసుకోలేరు. తీసుకోవాలన్నా కూడా మీకు ఇష్టం పుట్టదు. దానివల్ల ఆబ్వియస్‌గా వెయిట్ లాస్ అనేది అయితది. అంటే మనము ఒక డైట్‌ని ఫాలో అయితున్నాం కాబట్టి డైట్ ప్రకారమే పోతాము అని అంటున్నారు మీరు. అది మీ చేతుల్లో ఉండదు. హ్మ్. సో, బేసికల్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ సర్జరీ యూ ఆర్ ఏబుల్ టు డూ ఇట్. వితౌట్ సర్జరీ అది చేయడం ఇంపాసిబుల్. మనం కూర్చొని ఇంట్లో ఏదైనా మంచి అరోమా వచ్చే ఫుడ్ ఏదైనా మనం చూస్తే స్పైసీ అవి. ఖచ్చితంగా విల్ గెట్ టెంప్టెడ్ టు ఈట్ యెస్. ఇట్. ఖచ్చితంగా. ఖచ్చితంగా తినేస్తాము. బట్ పోస్ట్ బేరియాట్రిక్ సర్జరీ అయిన వాళ్ళు తినాలనుకున్న వాళ్ళు కొద్దిగా మాత్రమే తిని ఊరుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మైండ్‌లో ఫిక్స్ అవుతారంటారా? సో, ఇట్స్ నాట్ ఆన్ వాళ్ళ మైండ్‌లో గూడా ఏమి ఉండదు. ఆ! ఇట్స్ కంప్లీట్‌లీ హార్మోనల్. అంతేనా? ఓకే. ఓకే. హార్మోన్‌లోనే చేంజెస్ వచ్చేస్తాయి వచ్చేస్తాయి. ఆటోమేటిక్‌గా. అదే మీరు కావాలి అనుకుంటే మీరు చేయలేరది. హ్మ్. ఇప్పుడు నేను తినకూడదు ఈరోజు అనుకుంటారు. ఒకరోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు. సరే ఓకే. 10 డేస్. బట్ అట్ సమ్ ఫైన్ డే తప్పకుండా దాన్ని తింటారు. అది కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకుంటారు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మీకు ఇది అంత ఉంది స్పేస్ కాబట్టి పెట్టినాం కాబట్టి అది తినాలన్న ఆతృత ఆతృత. ఉంది కాబట్టి ఎక్కువ తినేస్తారు. సో, ఇది మనకేంటంటే డోపమైన్స్ రిలీజ్ చేస్తది. మెయిన్‌గా షుగర్ ఫుడ్స్ ఇట్లాంటివి ప్రెషర్ హార్మోన్ అంటారు డోపమైన్ అనేసి. సో, అది ఎక్కువ రిలీజ్ చేస్తది. అప్పుడు మన బాడీ అనేది సాటిస్ఫై అయితది. సో, ఆ సాటిస్ఫాక్షన్ కూడా కొన్ని రోజులు పోంగా ఈ షుగరీ ఫుడ్స్ కానీ వీటికి ఏమైనా జంక్ ఫుడ్‌కి అలవాటు పడితే పొంగ అది కూడా పెరుగుతూ ఎళ్తది. అంటే
ఆ హార్మోన్ డోపమైన్ అనేది ఇంకా ఎక్కువ సెక్రెట్ కావాలి మనకు సాటిస్ఫాక్షన్ రావాలంటే. సో, దానికోసం మనం ఎక్కువ క్వాంటిటీ కూడా తింటూ ఉంటాం. బట్ పోస్ట్ బేరియాట్రిక్ సర్జరీ ఇది చాలా తగ్గిపోతది. ఓకే. అంటే వాళ్ళు కొద్దిగా ఫుడ్ తీసుకోగానే దే విల్ బి వెరీ సాటిస్ఫైడ్. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకోవాలనుకున్నా కూడా తీసుకుంటారు. తీసుకోలేరు కదా! తీసుకోరు. ఓకే. అంతే. బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. సో, అలాగే మీరు ఇంతకుముందు అన్నారు సార్ ఉడకబెట్టిన ఏదైనా ఉన్నా గూడా ఆళ్ళు ఎక్కువ ప్రిఫర్ జేస్తారు అన్నారు. సో, నార్మల్‌గా ఈ యొక్క సర్జరీ చేయించుకోకపోయినా గూడా అలాంటివి ఏమన్నా మనం ఫాలో అవుతే డైట్ రిజల్ట్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద డైట్ ప్లాన్స్ మీరు యూ కెన్ గూగుల్‌లో మీరు డైట్ ప్లాన్స్ అని కొడితే ఎప్పుడో పాతకాలం నుంచి కూడా చాలా డైట్స్ మెడిటరేనియన్ డైట్ అని చెప్పేసి దేర్ వాస్ ఎ షో ఆల్సో ఈ డైట్ మీద ఒక షో కూడా రన్ అయింది. సో, వాళ్ళలో ఏంటంటే వెయిట్ ఎవరు ఎక్కువగా తగ్గగలరు అని కొన్ని షోస్ అట్లా ఇంతకుముందు జరిగాయి. హ్మ్. సో, పోస్ట్ ఆ షో తర్వాత వాళ్ళు ఎంత వెయిట్ ఇంక్రీజ్ అయ్యారనేది, వాళ్ళకి ఎన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయన్నది ఎవరికీ తెలీదు. ఆ షో విన్నర్ కూడా పోస్ట్ ఆ షో తర్వాత హి సఫర్డ్ ఫ్రమ్ ఒబేసిటీ అండ్ హి హాడ్ మల్టిపుల్ లైఫ్ స్టైల్ ఇష్యూస్. ఓకే. సో, ఇది ఎందువల్ల అయితదంటే కొన్ని రోజులు మనం డైట్ చేసిన తర్వాత ఈ హార్మోనల్ బ్యాలెన్స్ అదే మెయింటైన్ చేయగలిగితే ఈ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది సక్రమంగా జరుగుతుంటది. వాళ్ళు హెల్తీ వెయిట్ అనేది మెయింటైన్ అయితది. బట్ అది ఎంతకాలం వాళ్ళు చేయగలరు అన్నది ఇంపార్టెంట్. వాళ్ళు గనక ఆ డిసిప్లిన్ హెల్తీ లైఫ్ స్టైల్ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్‌లీ రిజల్ట్స్ విల్ బి వెరీ గుడ్. బట్ విచ్ ఈస్ నెక్స్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే అది జీవితాంతం అది మెయింటైన్ చేయడం అనేది చాలా తక్కువ మందిలోనే మనం చూడగలుగుతాం. అందువల్ల అందరూ డైట్ చేసినా కూడా బరువు ఐ మీన్ తగ్గరు. టైం పడుతుంది. కొంతమందికి టైం పడతది. కొంతమంది అసలు తగ్గరు. ఇంకా పెరుగుతారు కూడా కొంతమంది. ఓకే. సో, చాలామంది ఏంటంటే తినకపోవడం వల్ల గూడా బరువు పెరుగుతారు అని అంటారు. అది నిజమే అంటారా? తినకపోవడం వల్ల అంటే బేసిక్‌గా చాలా వరకు మాకు వచ్చే బేరియాట్రిక్ పేషెంట్స్ కానీ ఇలా ఈ వెయిట్ రిలేటెడ్ పేషెంట్స్ ఎవరైనా సరే, నేను తీసుకునే క్వాంటిటీ చాలా తక్కువ తీసుకుంటాను. రోజుకి ఒక పూట మాత్రమే తింటున్నాను. బట్ నేను వెయిట్ తగ్గట్లేదు. సో, బేసిక్‌గా ఇక్కడ దట్స్ వేర్ యువర్ మెటబాలిక్ రేట్ మీ మెటబాలిజం అనేది ఎంత వరకు ఉంది అన్నది మెయిన్‌గా వస్తది. సో, మీ మెటబాలిజం అనేది చాలా తగ్గిపోయింది అంటే దాన్ని యూ షుడ్ ఇంక్రీజ్ ఇట్. ఆ మెటబాలిజం ఇంక్రీజ్ చేయకుండా మీరు ఎంత డైట్ చేసినా, మీరు ఎంత తక్కువ క్యాలరీస్ తీసుకున్నా కూడా హ్మ్. మీరు తీసుకున్న తక్కువ క్యాలరీస్‌నే బాడీ అనేది ఫ్యాట్‌గా కన్వర్ట్ చేసి స్టోర్ చేసుకుంటది. సో, దానివల్ల మీరు ఎంత తీసుకున్నారన్నది కాదు. ఇప్పుడు ఒక 100 కేజెస్ ఉన్నారు. వాళ్ళు ఆ హ్మ్. పర్సన్ ఉండాల్సింది 60 కేజెస్. కానీ 40 కేజెస్ ఎక్స్‌ట్రా వెయిట్ ఏదైతే ఉందో తనకి బికాస్ ఆఫ్ దట్ అగైన్ ఈ హార్మోనల్ చేంజెస్ అనేవి వస్తాయి బాడీలో. సో, ఇన్‌ఫ్లమేషన్ అనేది పెరుగుతది. దానివల్ల మెటబాలిజం అన్నది కంప్లీట్‌గా తగ్గిపోతది. కంప్లీట్‌గా తగ్గిపోవడం వల్ల వాళ్ళు రోజుకి ఒక్క పూట తిన్నా, ఒక్క ముద్దే తిన్నా కూడా వాళ్ళు లావు తగ్గడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ హార్మోన్స్ అన్నవి ఆ వెయిట్‌ని కాన్స్టెంట్‌గా హోల్డ్ చేసి పెడతాయి. ఇందాక చెప్పినట్టు గట్ బ్రెయిన్ యాక్సిస్‌లో మనకు ఒక సెట్ పాయింట్ ఉంటది. ఆ సెట్ పాయింట్ తగ్గకుండా మనం తీసుకున్న ఒక్క ముద్దైనా సరే దాన్ని కూడా బాడీ అనేది కన్జర్వ్ చేసి ఎనర్జీని స్పెండ్ చేయకుండా స్టోర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తది.